సిబిఐ కోర్టులో గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో అటు జగన్మోహన్ రెడ్డి గారి పైన అవినీతి ఆరోపణలో సిబిఐ అనేది కేసు నమోదు చేయడం, తర్వాత ఆయన్ని అరెస్టు చేసి 16 నెలల పాటు జైల్లో ఉంచిన తర్వాత ఆయన విడుదలై రావడం, ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర చేయడం, తర్వాత ముఖ్యమంత్రి అవ్వడం, టోటల్గా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారి క్యాడర్ ఇక్కడ కూడా ఇప్పటికీ ఉంది అని చెప్పుకోవచ్చు. ఆ క్యాడర్ అంతా కూడా వైఎస్ఆర్సీపీ అభిమానులు, అటు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అయినప్పటికీ కూడా ఇక్కడ పార్టీ యాక్టివ్గా లేకపోవడంతో ఇన్ని రోజులు వాళ్ళంతా నిస్తేజంగా ఉండిపోయారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ రానుండడంతో ఇక్కడ చాలామంది నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ తీసుకున్నట్టయితే తెలుస్తుంది. గతంలో మనం చూసుకుంటే కనుక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా 2 రాష్ట్రాలు విభజించిన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఆయన గెలుపొందిన తర్వాత అనూహ్య రాజకీయ కారణాల నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ వైపు వెళ్ళడం, బీఆర్ఎస్లో అసంతృప్తి చెంది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళడంతో ఇప్పుడు ఈరోజు ఆయన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే అవకాశాలు ఉన్నట్టయితే మనకు సమాచారం అందుతుంది. అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు చాలామంది కూడా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో పనిచేసినటువంటి చాలామంది నాయకులు కూడా ఇప్పుడు అసంతృప్తిగా ఉన్నట్టు బీఆర్ఎస్ పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ అసంతృప్తి నాయకులు అందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఈరోజు వెళ్ళి ఆయనతో చర్చించే అవకాశాలు ఉన్నాయి. త్వరలో గనక వైఎస్ఆర్సీపీ పార్టీ గనక ఖచ్చితంగా తెలంగాణలో ఎంటర్ అవుతే మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి వెనుక నడిచే అవకాశాలు ఉన్నాయని కూడా వాళ్ళందరూ కూడా ఒక రకమైన హామీ ఇవ్వనున్నట్టు అయితే కూడా రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే అభిప్రాయపడుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 23 నెలల తర్వాత హైదరాబాద్ రావడం, అది కూడా గతంలో హైదరాబాద్ వచ్చినా కూడా అటు కేసీఆర్ని కలిసినా లేదంటే సొంత పనుల మీద వచ్చినా కూడా ఆయన ఎప్పుడు కూడా ఆయన నివాసమైనటువంటి లోటస్ పాండ్కి వెళ్ళిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా లోటస్ పాండ్కి వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఆయన తల్లి అయినటువంటి విజయమ్మని పరామర్శించడానికి, ఆవిడ ఆరోగ్య కారణాలు తెలుసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా లోటస్ పాండ్ వెళ్తారని చెప్పి కూడా మరొక సమాచారం అయితే అందుతుంది. ఎందుకంటే అక్కడ లోటస్ పాండ్లో ప్రస్తుతము ఆయన సోదరి అయినటువంటి షర్మిల నివాసంగా అయితే ఇప్పుడు లోటస్ పాండ్ అయితే ఉంది. ఎప్పుడైతే తన సోదరుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి తోటి విభేదాలతో అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుండి బయటికి వచ్చినటువంటి షర్మిల తర్వాత హైదరాబాద్లో ఉంటూ ఇక్కడ లోటస్ పాండ్లో నివాసం ఏర్పాటు చేసుకొని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించి ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఆ తర్వాత అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అటు పిసిసి చీఫ్గా ఆంధ్రప్రదేశ్కి ఎన్నికవ్వడం, అక్కడికి వెళ్ళడం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఆవిడ ప్రచారాలు చేయడంతో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మధ్య షర్మిల గారి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి అనేది ఒక స్పష్టమైన సందేశం. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లోటస్ పాండ్కు వెళ్ళడంతో ఇక్కడ అనూహ్య పరిణామాలు, ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే షర్మిల గారికి ఇప్పటికీ కూడా అటు కాంగ్రెస్ పార్టీలో పిసిసి చీఫ్గా ఉన్నప్పటికీ కూడా అటు హైకమాండ్ నుంచి కానీ ఎలాంటి ఆవిడకు భరోసా అయితే రావట్లేదు. గతంలో పిసిసి చీఫ్గా ఉన్నప్పుడు 2-3 నెలల కాలంలో ఆవిడకు మంచి అధిష్టానం నుంచి మంచి మద్దతు ఉన్నప్పటికీ కూడా తర్వాత ఆవిడ్ని పూర్తిగా పక్కకు పెడుతున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ఈరోజు గనక ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు లోటస్ పాండ్కి వెళ్ళిన తర్వాత షర్మిలతో భేటీ అయితే ఖచ్చితంగా తన తల్లి ద్వారా కానీ లేదంటే షర్మిల అన్నా చెల్లెలు అన్నప్పుడు కుటుంబంలో ఖచ్చితంగా కొన్ని మనస్పర్ధలు ఉండొచ్చు. వాటన్నింటినీ కలుపుకొని వెళ్తే రాబోయే రాజకీయాలు ఎలాంటి ఆసక్తి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది కూడా అధికార పార్టీ అయినటువంటి కూటమిలో కూడా ఒక రకమైన ఇప్పుడు భయాందోళనలు అయితే మొదలుకున్నాయి. ఇక జగన్మోహన్ రెడ్డి గారు 23 నెలల తర్వాత రావడం, ఒకవైపు భారీ బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా తెలంగాణ పోలీస్ అధికారులపైన కూడా పడ్డది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఆయన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే ఒక పరామర్శకు వెళ్ళినా లేదంటే ఒక మెడికల్ కాలేజీల సందర్శనకు వెళ్ళినా కూడా ప్రజలు ఇక్కడ తండోపదండాలుగా ఆయన వెనక నడిచిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి అభిమానులు కానీ జగన్మోహన్ రెడ్డి అభిమానులు కూడా భారీగా ఉండడంతో ఇప్పుడు సిబిఐ కోర్టు దగ్గర అనేక ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకునేవారు. ఎందుకంటే గతంలో ఆయన కోర్టుకు హాజరవ్వకపోవడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే ఒక ముఖ్యమంత్రిగా కోర్టుకు వస్తే గనక ఆయనకు Z+ కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వాల్సి ఉంటుంది.
అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా భద్రతా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. మరోవైపు మీడియా ఛానల్స్ యొక్క హడావిడి అక్కడ నెలకొని ఉంటుంది. కాబట్టి ఇదంతా అంటే ప్రజలకు ఒక రకమైనటువంటి ట్రాఫిక్ జామ్లు కానీ ఇవన్నీ ఏర్పడే అవకాశాలు. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా నేను వీడియో కాన్ఫరెన్స్లో హాజరవుతానని చెప్పినా కూడా అటు సిబిఐ కోర్టు నుంచి అనుమతి రాకపోవడంతో డైరెక్ట్గా వచ్చి మీరు వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పడంతో ఆయన వ్యక్తిగతంగా న్యాయస్థానాలపైన నమ్మకం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే న్యాయమే గెలుస్తుంది అని చెప్పి నమ్మేటువంటి వ్యక్తుల్లో మొదటగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తాను వ్యక్తిగతంగా హాజరవుతానని చెప్పడంతో ఇప్పుడు సిబిఐ కోర్టుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా భద్రతా ఏర్పాట్లు కూడా తెలంగాణ గవర్నమెంట్ చూడాల్సిన అవసరం కూడా ఉంటుంది. మరోవైపు ఆయనకు సంబంధించిన అభిమానులు ఇప్పటికే హైదరాబాద్ చేరుకోవడంతో సిబిఐ కోర్టు దగ్గర ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది కూడా మరో రకమైన ఆసక్తి. ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా తెలంగాణలో ఒక శుభ సంకేతంతో వెళ్ళే అవకాశాలు ఉన్నట్టయితే ఇక్కడ రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు రేపు చాలామంది నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ తీసుకోవడం, వాళ్ళందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలవనుండడంతో ఇక్కడ ఎలాంటి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి సందేశం వస్తుంది అనేది, అంటే త్వరలో తెలంగాణలో పార్టీ మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ పునరుత్తేజంతో వెళ్ళే అవకాశాలు ఉన్నాయా, జాతీయ పార్టీగా ఎదిగే అవకాశాలు ఉన్నాయా అనే దానిపైన ఆయన ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వనున్నారు అనేది కూడా అందరిలో ఆసక్తి అయితే నెలకొంది.